హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మ్యాంగో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మ్యాంగో చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మ్యాంగో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మామిడికాయ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం మామిడికాయను పీల్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ పేస్ట్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో వేసుకుందాం. ఇక్కడ నేను 1/2 kg చికెన్కి ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసి వీటన్నింటినీ బాగా కలుపుకుందాం. మామిడికాయ పేస్ట్ అలాగే మసాలాలు మొత్తం చికెన్ పీస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత 2 లేదా 3 గంటలు నాననివ్వాలి. 2 గంటల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో మరొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కల్ని 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుందాం. దీనికోసం ఉల్లిపాయ ముక్కలను మరీ ఎర్రగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి వీటన్నింటినీ ఒకసారి కలుపుకుందాం. ఇలా అన్నింటినీ కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసి మరొకసారి వీటన్నింటినీ కలుపుకుందాం. ఇలా అన్నింటినీ కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉడికించుకోవాలి. అలాగే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకుంటే చికెన్ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఫైనల్గా మ్యాంగో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అంతా ఒక్కసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ మ్యాంగో చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.